పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి నేతృత్వంలో నిరసనలు చేపట్టాయి. ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఇండియా కూటమి పక్షాల ధర్నాకు పిలుపునిచ్చాయి. ఇక పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ధర్నా చేపట్టాయి. ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ధర్నా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. मोबाइल पे लगाओ। పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి నేతృత్వంలో నిరసనలు చేపట్టాయి. ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఇండియా కూటమి పక్షాల ధర్నాకు పిలుపునిచ్చాయి. పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ధర్నా చేపట్టాయి. ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ధర్నా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, పార్లమెంట్ లో అయితే ఎంపీల సస్పెన్షన్ వ్యతిరేకిస్తే అయితే ఇండియా కూటమి నేతృత్వంలో నిరసన చేపట్టాయి. ఇక ఈ ధర్నాలో అయితే సీఎం రేవంత్ రెడ్డి, అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. మొత్తానికి ఈరోజు మాత్రం ఇటు ఇండియా కూటమి కూడా దేశవ్యాప్తంగా కూడా నిరసనలకు ధర్నాలకు కూడా శాంతియుతంగా చేయడానికి కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించిన ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించి కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి కూడా ఇందిరా పార్కులో ఇటు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు ఇప్పటికే మరి కాసేపట్లో కూడా ధర్నా ప్రారంభం కాబోతుంది. ఇటు ఈ నెల 13లో కూడా ఇటు పార్లమెంట్లో కూడా పొగకు సంబంధించిన బాంబులు వేసిన సందర్భంలో కూడా వీళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి కూడా, నిరసనలు చేయడానికి కూడా పిలుపునిచ్చారు. దీంతో సంబంధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, పార్లమెంట్ లోపలికి వెళ్ళి అగంతకులు పొగ బాంబులు వేయడాన్ని ఎట్లా చూస్తున్నారు? పార్లమెంట్ లోపలికి ఎవరు పంపించారు? ఒక బీజేపీ ఎంపీ పంపించారు. ఆయన పాస్ తోటే లోపలికి వచ్చి లోపల సృష్టించిండు. ఏ రోజైతే గతంలో జరిగింది కదా ఒక ఇన్సిడెంట్, అదే రోజు జరుగుతుందని ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అయిందా లేదా? మీ ఇంటెలిజెన్స్ అమిత్ షా తొలెక్తాను గొప్ప చెప్పుకుంటాడే, రాష్ట్రాలలో తిరిగి ప్రభుత్వాలను పడగొట్టడమేనా? కానీ నువ్వు పార్లమెంట్కే రక్షణీయనోడు. ఏది భారతదేశంలో బార్డర్లో నువ్వు ఏం చేస్తావు? నీకు పార్లమెంట్లో జరిగిందే నీకు తెలియదు. దాని మీద వివరణ అడగగలరని ఇవాళ 143 మందిని ఎంపీలను నువ్వు సస్పెండ్ చేశావు. దాని గురించే ఇవాళ ఏది సేవ్ డెమోక్రసీ మెగా ప్రొటెస్ట్ అని ఇండియా కూటమి సోనియా గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఇక ముందు కూడా కొనసాగుతుంది. గ్రామాలలో ప్రజలు ఇచ్చిన ఓట్లను ఏది రెస్పెక్ట్ను ఖతం చేసిందని దీన్ని ప్రచారం చేస్తామనేది నా ఉద్దేశం. మొదటిసారిగా ఇంతవరకు ఎన్నడూ కూడా 140 మందికి పైగా కూడా సస్పెండ్ చేశారు. ఎట్లా చూస్తారు? చూడండి, ముఖ్యంగా నా ఉద్దేశంలో నాకు తెలిసినంత మటుకు నా జీవితంలో ఎన్నడూ కూడా ఇంతమంది సస్పెన్షన్స్ కూడా చూడబోను. కనుక దాని మీద తప్పనిసరిగా ఏది అన్డెమోక్రాటిక్ చేసిందనేది నా ఉద్దేశం. నేను ఎన్నో ప్రభుత్వాలు, వాజ్పేయి ప్రభుత్వం చూసాం, అదేవిధంగా పివి గారు చూసాం, సోనియా గాంధీ చూసాం, కానీ ఇలాంటి ప్రభుత్వం చూడలేదు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇది దొరలు డిక్టేటర్ పరిపాలన అనేది నా ఉద్దేశం. పార్లమెంట్లో దాడి జరిగింది కాబట్టి కనీసం హోంమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ మీడియా ముందుకు వచ్చి కానీ పార్లమెంటు లోపల కానీ మాట్లాడలేదు. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి. నోరు మేము ఇప్పితే అన్ని బయట పడతాయని అందరు మీడియాను తప్పించుకుంటున్నారు. పార్లమెంటును తప్పించుకొని మమ్మల్ని సస్పెండ్ చేసింది అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర జవాబే లేదు. వాళ్ళ ఎంపీని కాపాడాలే కదా, మైసూర్ ఎంపీ. ఎందుకంటే మైసూర్లో కాంగ్రెస్ మొన్ననే వచ్చింది, మళ్ళీ బీజేపీ పోతే ఇంకెవడు వస్తాడని ఆయనను కాపాడడానికే ఈ డ్రామాలు ఆడుతుంటనేది. ఏదైనా
అన్డెమోక్రాటిక్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిండ్రు అనేది నా ఉద్దేశం. ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు, ఎప్పటి వరకు ఉంటారు ఇక్కడ నిరసన కార్యక్రమం? చూడండి, అది నాకు తెలియదు, కానీ సాయంత్రం వరకు 4 గంటల వరకు అయితే ఉంటారని నాకు తెలుసు. వస్తారు ఇప్పుడు 12 గంటలు అందరూ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మినిస్టర్లు అందరూ వస్తారు అనేది నా ఉద్దేశం. ఈవెన్ రేవంత్ కూడా వచ్చి లాస్ట్లో మాట్లాడతాడేమో అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇదే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు వీరరావు కూడా చెప్తున్నారు. తను 5 సార్లు కూడా రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఎప్పుడు కూడా ఇట్లాంటి నిరసనలు, ఇట్లాంటి పరిస్థితి మాత్రం పార్లమెంట్లో లోపల చూడలేదు. గతంలో ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాంటిదే జరిగింది బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి. ప్రస్తుతానికి మనం ఇందిరా పార్క్ వద్ద ఉన్నాం. ఇందిరా పార్క్ వద్ద కూడా ఇటు కూటమికి, ఇండియా కూటమికి సంబంధించి కూడా ఇటు సిపిఐ నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వీరంతా కూడా ఇటు ఇందిరా పార్క్ తరలి వస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ఇక్కడ నిరసనకు సంబంధించిన కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించే ఇటు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ కేంద్రంగా కూడా ఇందిరా పార్క్లో ధర్నా చౌకాలో కూడా ధర్నా చేయాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది ఇండియా కూటమికి సంబంధించి. మరోవైపు ఇటు దేశ రాజధానికి సంబంధించి ఢిల్లీలో కూడా ఇటు జంతర్ మంతర్ వద్ద కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా కూడా మరి కాసేపట్లో రానున్నారు. ఇటు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఇండియా కూటమికి సంబంధించి రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ కూడా అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇదిలా ఉంటే మాత్రం మొట్టమొదటిసారిగా అసలు ఇంత పెద్ద ఎత్తులో కూడా 140 మంది పైగా కూడా పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేయడానికి మాత్రం ఇటు ఇండియా కూటమి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. దీనికి సంబంధించే ఇటు ఈరోజు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా సేవ్ డెమోక్రసీ అనేసి పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు శాంతియుతంగా కూడా దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు మాత్రం ఇటు నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద మాత్రం మరి కాసేపట్లో ఇటు ముఖ్యమంత్రి రేవంత్, అదేవిధంగా మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించి ఇటు సిపిఐ, సిపిఎం నేతలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం రానున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.